జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3-4 పాదాలు మరియు విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు ఫ్యామిలీ పరంగా మాత్రం 13వ తారీఖు తర్వాత నుంచి మాత్రం చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ సపోర్టింగ్ ఎక్కువగా ఉంటుంది. 13వ తారీఖు నుంచి చాలా ఆనందంగా ఉంటారు. మనీ పరంగా మాత్రం మీకు ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఈ మాసం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు లవర్స్కి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. లవ్ ప్రపోజ్ చేయకండి. ఈ మాసం అంతాను ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎందుకు? పంచమాధిపతి అయిన శని 6వ స్థానంలో ఉండి 13వ తారీఖు వరకు కుజుడు దృష్టి, 17వ తారీఖు నుంచి సూర్యుడు దృష్టి శని పడుతుంది. కాబట్టి లవర్స్కి ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా చాలా జాగ్రత్త తీసుకోండి. లవ్ ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవర్స్కి మాత్రం శత్రువులు అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. 1 కాదు 3-4 ఉంటారు అన్నమాట ఈ మాసంలో. ఎందుకంటే 6వ స్థానంలో శని ఉన్నారు. సూర్యుడు 17వ తారీఖు నుంచి రాబోతున్నారు. 13వ తారీఖు వరకు కుజుడు ఉంటారు. దీని మూలంగా మీకు శత్రువులు అధికంగా ఉంటారు. కాబట్టి మీరు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. శత్రువులతో యుద్ధ వాతావరణం ఉంటుంది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా కూడా పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి ఈ మాసంలో. హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటుంది. 6వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. 12వ స్థానంలో కుజుడు ఉంటారు 13వ తారీఖు వరకు. మరియు సూర్యుడు కూడా మీకు 12వ స్థానంలో ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకుని హెల్త్ పరంగా మాత్రం కళ్ళకు సంబంధించిన విషయాల్లో ఎసిడిటీ ప్రాబ్లమ్స్, బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. సూర్యాష్టకాన్ని చదువుకుంటే కనుక మంచి ఫలితాలుంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు 13వ తారీఖు నుంచి మాత్రం చాలా బాగుంటుంది. 13వ తారీఖు వరకు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 7వ స్థానాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉంటారు 13వ తారీఖు వరకు. ఎప్పుడైతే కుజుడు ఇక్కడ తులారాశిలోకి వస్తారో మీకు బాగుంటుంది. మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అనేవి ఉన్నది. ప్రేమ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మీ పార్ట్నర్ మీద. చాలా బాగుంటుంది 13వ తారీఖు నుంచి మాత్రం. బిజినెస్ పరంగా మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ముఖ్యమైన డెసిషన్ తీసుకోకండి. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. బిజినెస్ పరంగా మాత్రం చాలా జాగ్రత్తగా లాస్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మీరు 15వ తారీఖు నుంచి మాత్రం ఎక్కువ పెట్టుబడి పెట్టద్దు. ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కెరియర్ పరంగా మాత్రం ఈ మాసం అంతా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే ఇది సరైన సమయము. జాబ్ చేంజ్ అవ్వండి. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.